ఏమైంది మీ అందరికీ? అందరూ అలా చూస్తున్నారు? గీత? నేనే. ఎవరనుకున్నారు? ఓ, దయ్యం అనుకున్నారా? ఇంట్లో దువ్వెన కనిపించలేదు, అందుకే తల దువ్వకుండా ఇలాగే వచ్చేసా. నువ్వు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? అర్జున్, గృహప్రవేశం రోజు ఇక్కడ మన నిశ్చితార్థపు ఉంగరాలు పడేసుకున్నాను. అవి వెతుకుదామనే వచ్చాను. అవి కనిపిస్తే మీకు చూపిద్దామనుకున్నాను అర్జున్. అవునా? ఇక్కడే ఎక్కడ పడి ఉంటుంది, వెతుకుదాం పదండి. బంగారం లాంటి ఇల్లమ్మా ఇది. బంగారం దొరకలేదా? మంచిగా చూడండి. అరే అన్నా, వాళ్ళు ఏడే ఎదుగుతురు కదా, మనం ఏడేం చేస్తాం? మనం వెళ్ళి ఆ రూమ్ లో ఎక్కుదాం పదా. మస్తు చెప్పినవరా బాయ్, పోదాం. గీత, నాకు దొరికింది. నాకు కూడా దొరికింది. చూసారా అర్జున్, మీ చేతికి పెట్టాల్సిన ఉంగరం నాకు, నా చేతికి పెట్టాల్సిన ఉంగరం మీకు దొరికింది. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే ఇదే మరి. అవును, ఇంతకీ మీరు ఇంట్లోకి ఎప్పుడు షిఫ్ట్ అవుతున్నారు? రేపే షిఫ్ట్ అవుదాం అనుకున్నాం, కానీ ఏ పని జరగట్లేదు. ఈ ఫ్లాట్కి వచ్చినప్పటి నుంచి అంత డిస్టర్బెన్స్ గానే ఉంది కదా. మన పెళ్లి చూపులు కాకముందు నేను ఈ ఇంటికొచ్చాను. అప్పుడు నేను ఇలాగే కంగారు పడ్డాను. ఏంటి, నువ్వు ఈ ఇంటికి ఇంతకు ముందే వచ్చావా? అవును, అప్పుడింకా ఈ ఇల్లు కడుతున్నారు. ఒక పిచ్చిది నన్ను భయపెట్టింది తెలుసా? ఏంటి, ఇక్కడ పిచ్చిదుందా? అవును, పెద్ద కళ్ళు, పిచ్చి జుట్టు, ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది. అరే ఈడెట్లుంటా సాబ్, ఆ పిచ్చామను ఎర్రగడ్డ హాస్పిటల్ తీసుకుపోయినరు. మీరేం పరిశాన్ కాకుండ్రీ. ఏయ్, ఉంది, నేను చూశాను. అర్జున్, నేనింకా బయలుదేరుతాను. సరే, అలాగే. బావగారు, వెళ్ళొస్తాను. అలాగేనమ్మా. హలో అమ్మా, అంతా ఇక్కడే ఉన్నాం.